రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 36లో కేటాయించిన భూమిలో 18 ఎకరాలను ప్రైవేటు వ్యక్తికి తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జీఓఎస్ గచ్చిబౌలి సొసైటీ అధ్యక్షులు ఎం సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి జి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటానికి కూడా సిద్దమేనని వారు పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తికి హైకోర్టు స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా జారీ చేసిన కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగ వర్గాలతో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల క్రమంలో గత 3 వారాలుగా వారు నిరసన దీక్షకు పూనుకున్నారు. ఎన్ని త్యాగాలకైనా సిద్దమేనని, మా భూమిని కాపాడుకుంటామని సొసైటీ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మరియు మల్లారెడ్డి మాట్లాడుతూ 1991లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల కేటాయింపుకు సంబంధించి ఆదేశాలు వచ్చాయని, అదేవిధంగా డాక్టర్ మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని సొసైటీలకు భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. ఏపీ ఎన్జీఓలకు, టీఎన్జీఓలకు, హైకోర్టు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కు భూములు కేటాయించారని, 2010లో తమ సొసైటీకి 108.11 ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు. ఒక్క సర్వే నంబర్ 36లోనే 142.15 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. అనంతరం వట్టి నాగులపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 40% మార్టిగేజ్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లి సర్వే నెంబర్ 36లో ఉన్నాము. వాస్తవానికి సర్వే నెంబర్ 36లో భాగ్యనగర్ టీఎన్జీఓస్కి ప్రభుత్వం గతంలో అలాట్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ల్యాండ్ మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు స్టే కూడా కొనసాగుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ 18 ఎకరాలకు సంబంధించి ఒక ప్రైవేట్ నరసింహరావు అనే ప్రైవేట్ వ్యక్తి అక్కడ ఇందులో అక్రమంగా జొరబడడం కాబట్టి ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఇక్కడ టెంట్ వేసి నిరాదీక్ష చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనం భాగ్యనగర్ టీఎన్జీఓస్ గచ్చిబౌలి సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సత్యనారాయణ గౌడ్ గారు, జి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఇక్కడ అసలు ఇక్కడ డిస్ప్యూట్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఏం లేదు. గత ప్రభుత్వంలో ఇది ఇచ్చినట్టు ల్యాండ్ డెవలప్ చేసుకున్న ఎంప్లాయీస్కి ఇచ్చిన ల్యాండ్ 140 ఏకర్లు 10 గుంటలు అప్పుడు లేఅవుట్ చేసుకున్నాము. కాకపోతే అప్పుడు ప్రభుత్వం డెవలప్ చేయలేని ఒక చిన్న కారణంతో రిజ్యూమ్ చేసుకుంది. కానీ అప్పటి అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల రిజ్యూమ్ చేసుకోవడం. ఎందుకంటే అప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే ఏపీ నుంచి కాబట్టి ఆంధ్ర ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తీసుకోవడం జరిగిందేమో అనుకుంటాము. కాకపోతే 2010లోనే మేము అప్పుడు లేఅవుట్ చేసుకున్నాము, డబ్బులు కట్టినాము, చేసిన మాటికి చేసినాము. ఆ విషయం అప్పుడు తెలియదు ఆయనకు. ఆ తర్వాత ఈ మన సొసైటీ బైఫర్కేషన్ కానీ 2019లో అన్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వానికి 4000 మంది ఉద్యోగులు సార్ బైఫర్కేషన్ అక్కడ పోయినా కాబట్టి ల్యాండ్ రిజ్యూమ్ చేసింది మనకు తిరిగి క్యాన్సల్ చేసుకొని మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ల్యాండ్ ప్రభుత్వం 2014 రిజ్యూమ్ చేసినప్పుడు కూడా గౌరవ హైకోర్టుకి వెళ్ళి అప్పుడున్నట్టు నాయకత్వంలో ఇది నాట్ ఎనీ థర్డ్ పార్టీ, ఈ ల్యాండ్ ఎవరికి ఇవ్వకూడదు, స్టాటస్ కో మెయింటైన్ చేయమని ఆవిడ ఇచ్చింది. జరిగింది. మరి స్టాటస్ కో మెయింటైన్ తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత నరసింహరావు అనే వ్యక్తి గతంలో కూడా సుప్రీంకోర్టు పోయి ఏదో ఆర్డర్ ఇచ్చామన్నాడు. అంటే ఆర్డర్ ఎక్కడ ఏం లేదు. ఆర్డర్ 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు మరి 2015 ఆర్డర్ ఇస్తే అప్పుడు ఇంప్లిమెంట్ చేయలే కదా. మరి ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? కాబట్టి ఆ ప్రభుత్వం కూడా నరసింహరావు ల్యాండ్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తే కదా కలెక్టర్ గారు అసలు నరసింహరావు పేరు ఎక్కర్లేదు, రికార్డులో లేదా అని చెప్పడం జరిగింది అక్కడ. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు ఇదే ల్యాండ్లో లేఅవుట్ నా థర్డ్ పార్టీ రావద్దు, స్టాటస్ కో మెయింటైన్ చేయమంటే ఒకవేళ పోతే నాకు కంటెంప్ట్ తెలిసినప్పుడు కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి కలెక్టర్ గారు, రంగారెడ్డి జిల్లాను కాకుండా కలెక్టర్ అంటే నాకు అందరికీ పెద్ద, ఉద్యోగులకు పెద్ద, రైతులకు పెద్ద, అందరికి పెద్ద. మరి ఆ కలెక్టర్ గారు అంటే ఇప్పుడు ఎప్పుడు పొలిటికల్ నాయకులు ఉంటారు పోతారు సార్. ఇప్పుడు కానీ కలెక్టర్ గారు అధికారులను కాపాడుకున్న బాధ్యత మాది. మా పై అధికారి అయినా మేము కింద ఉద్యోగాలు చేస్తున్నాం. మేము ఒకటే అంటా ఉన్నాం, మేము ఏంటంటే ఇప్పటికైనా మీరు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఈ సర్వే నెంబర్ 36 నుంచి 18 ఎకరాలు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మీరు 22 యాక్ట్ ప్రకారం తీసి ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్లే ఉండాలి. ప్రభుత్వం ఓడిపోయింది ప్రభుత్వం ఓడిపోలేదు సార్. ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోదు. ప్రభుత్వం ఓడిపోయినట్టే గతంలో ఓడిపోతే అది ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం గౌరవ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారిని, మా కలెక్టర్ గారిని, మా 4000 మంది ఎంప్లాయీస్ నుంచి రిక్వెస్ట్ చేస్తాము ఏంటంటే ఇప్పుడే మరొకసారి విచారణ చేయండి. ఆ ల్యాండ్ అయితే తిరిగి మా ఉద్యోగులకు ఇవ్వండి. ప్రభుత్వం మంచి పరిస్థితులు, ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాము. ఒక్కొక్క ఇల్లు లేకుండా ముసలు రిటైర్డ్ అయ్యి డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నారు. మీరు
చనిపోయే చివరి దశకు వచ్చారు వాళ్ళకు కూడా ఇట్లా అన్యాయం చేస్తే మాత్రం ఇది మంచిది కాదు. మాది ఒకటే పోరాటం, గాంధీయ మార్గంలో ఈ రోజు మేము టెంట్ల కింద వచ్చి రోజు 300-400 మంది వస్తున్నాం. మా భోజనం మేము చేసుకుంటున్నాం, ఇక్కడ తింటున్నాం. మేము లీగల్ కూడా మనం వెళ్తాము, మనకు న్యాయస్థానంకి వెళ్తాం, ధర్మ పోరాటం చేస్తాం. అంటే ఈ ల్యాండ్ సర్వే నెంబర్ స్టేటస్ కో ఎన్ని సర్వే నెంబర్ల మీద ఉంది? 36 and 37 అంటే 189 ఎకరాల 11 స్టాటస్ కో మెయింటైన్ చేయమన్నారు. మరి స్టాటస్ కో మెయింటైన్ చేసినప్పుడు కూడా మరి రాత్రే కంటైనర్లు రావడం, మన వాచ్మెన్ కొట్టడం, అని గన్లు చూపెట్టడం, భయపడేసి వాచ్మెన్ పారిపోవడం, మరి ఎంతవరకు కరెక్ట్ కాదో ఒకసారి జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి, జిల్లా మన న్యాయం చేసేటువంటి పోలీస్ అధికారులు ఆలోచించాలని కోరుతాం మీ ద్వారా. అంటే దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు రావడంలో ఎవరన్నా పెద్దల ప్రమేయం ఉందని ఏమన్నా డౌటా? పెద్దల ప్రమేయం అయితే మీడియా వరకు మీకు తెలుసు, మీరంతా చూస్తున్నారు ఎంత కాస్ట్ ల్యాండ్ ఇది. ఈ ఉద్యోగులు ఏం చేస్తలే, ఉద్యోగులకు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు 33 జిల్లాలు ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు, జేఏసీ నాయకులు అందరూ ఈ ఉద్యోగుల వెనకాల ఉన్నారు. ఉద్యోగులు వెనక ఉంటారు కూడా. ముందు ఏమన్నా ఇంకా ఉద్యమం ఉత్తర్వులు చేయాలంటే జేఏసీ నాయకులతో చర్చించి దీని విషయం తదుపరి మీద మీకు తెలియజేస్తాం. మల్లారెడ్డి గారు మీరు చెప్పండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు, మీరు ఏ విధంగా ముందుకెళ్లాలని? ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము, నిరసన దీక్ష చేస్తున్నాము. అది కంటిన్యూగా మేము ఇది మాకు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రం కానీ మాకు న్యాయం చేసే వరకు ఇక్కడ మేము టెంట్ తీసే ప్రసక్తి లేదు. మేము న్యాయం జరిగే వరకు ఇక్కడ కథ లేదు. ఒకవేళ అవసరం వస్తే దీన్ని అంచెలంచెగా ముందుకు తీసుకుపోతాము. అది మాకు జేఏసీ ఉంది, వాళ్ళకు అభిప్రాయ ప్రకారం, వాళ్ళ ఆధారాల ప్రకారం, వాళ్ళ డైరెక్షన్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ మాకు దక్కాలి, మేము ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. దీని వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నా ఏమున్నా వాళ్ళు ఎట్టి పరిస్థితులు అవసరం వస్తే ఈ నిరాహార దీక్షను ఇంకా ఉద్ధృతి చేస్తాము, ఎంతవరకు తీసుకుపోతాము. కాబట్టి ఇల్లు తీసే పరిస్థితి లేదు. మా 17 ఎకరాలలో వాళ్ళు కబ్జా చేశారు. అట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తి లేదు. ఎంతకాలం మాకు 13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా వెనకాల. 33 జిల్లాల మొత్తం జేఏసీ వెనకాల ఉన్నది, మా వెనక జేఏసీ ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టము. మేము ఈ ల్యాండ్ మాది. ఇది అప్పుడు 189 ఎకర్స్ 15 గుంటలు అప్పుడు సర్వే ఇచ్చిన కలెక్టర్ గారు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అప్పుడు సర్వే చేసి ఇచ్చారు, బౌండరీస్ ఫిక్స్ చేసి ఇచ్చారు, టెంటు లేఅవుట్ ఉంది, 18 కోట్లు పెట్టి మేము డెవలప్మెంట్ చేశాము, స్ట్రీట్ లైట్ చేశాము, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేశాము. మరి అప్పుడు ఉన్న కలెక్టర్కు మేము గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ కనిపిస్తలేదు 10 ఎకరాలు. మరి ఇప్పుడున్న కలెక్టర్లకు, ఇప్పుడున్న గవర్నమెంట్కు 17 ఎకరాలు ఎక్కడికి వచ్చింది? అప్పుడు లేనిది సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏమీ లేదు. సుప్రీంకోర్టులో ఏమన్నది ఆయన ట్రేస్ అవుట్ చేస్తే ఏమన్నా చెప్పింది అంతే. ఏమని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు. అయితే అలా ఎక్కడుంది ఆయనది ట్రేస్ అవుట్ చేయదు. మనకి ఈ ల్యాండ్ ఆయనకి టైటిల్ లేదు, ఆయనకి ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. అది కంటిన్యూ అయిపోయింది. ఈ రాత్రి కంటైనర్లు తెచ్చి 2 కంటైనర్లు తెచ్చి రౌడీలు 40-50 మంది రౌడీలో పెట్టి మా మీద దౌర్జన్యం దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల ఎంత పెద్దలు ఉన్నా కానీ మేము ల్యాండ్ 1 ఇంచు కూడా ఇచ్చిపెట్టమని చెప్పేసి మీడియా ముఖంగా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ భౌతిక దౌర్జన్యం బెదిరిస్తున్నారు అంటున్నారు కదా, మరి మీరు ఎట్లా స్పందించారు దీని మీద? కంప్లైంట్ కానీ ఎట్లా? సిపి గారు కలిసాం. మేము సిపి గారు కలిసామంటే ఇది ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది కాదు కదా, ల్యాండ్ ఆర్డర్ అంటే మీరు వాళ్ళు కొట్టుకున్నాక బహిరంగ కొట్టుకుంటే మాత్రం పోలీసులు వెళ్ళమంటుంది, రెవెన్యూ సంబంధించింది కాబట్టి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారని చెప్పడం జరిగింది. అంటే ఒకటి దేవుని దగ్గర న్యాయం మనం పోతే దేవుడే మనం కొడితే చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటాం? పరిస్థితి అట్లయింది మాది. ఏదైనా మాకు మాత్రం నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలిచిందో కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పుడు 2 కలెక్టర్లు డిఫరెంట్ వైరుధ్యంతో ఉన్న ఆర్డర్స్ మీద మీరు అన్న ప్రభుత్వానికి అన్న స్పెషల్గా కంప్లైంట్ కంప్లైంట్ ఏం లేదండి. కలెక్టర్ గారు అంటే మన గౌరవం, కలెక్టర్ అంటే మన జిల్లాకి తండ్రి. న్యాయం చేయమని అడుగుతున్నాము. గతం వచ్చిన కలెక్టర్ గారు మీ ర్యాంక్ ఒకటే, ఇప్పుడు వచ్చిన ర్యాంక్ కలెక్టర్ ఒకటే. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు అప్పుడు ఇచ్చింది ఏంటి, ఇప్పుడు ఇచ్చింది ఒకసారి మౌనం పిలవండి, వాళ్ళని పిలవండి, మా పత్రాలు చూడండి, వాళ్ళ పత్రాలు చూడండి. చూడకుండా ఏక నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటుంది. ధన్యవాదాలు సత్యనారాయణ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.